బాధ్యత లేని బ్యాటింగ్. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో మూకుమ్మడిగా రాణించింది. తొలి ఇన్నింగ్స్లో ఓన్లీ పోప్ ఒక్కడే సెంచరీ చేసి ఉండొచ్చు. కానీ హ్యారీ బ్రూక్ 19, బెన్ డకెట్ 62, జో రూట్ 28, జేమీ స్మిత్ 40, బెన్ స్టోక్స్ 20, క్రిస్ వోక్స్ 38, బ్రేడెన్ కర్స్ 22, జో స్టంగ్ 11 ఇలా ప్రతి బ్యాటర్ నుంచి ఎంతో కొంత పరుగులు వచ్చాయి. అయితే భారత జట్టు బ్యాటింగ్ అలా సాగలేదు. యశస్వీ జైస్వాల్ 101, కేఏ రాహుల్ 42, శుభ్మన్ గిల్ 147, రిషభ్ పంత్ 134 పరుగులు చేస్తే మిగిలిన 7 బ్యాటర్లు కలిసి 16 పరుగులు మాత్రమే చేశారు. రెండో ఇన్నింగ్స్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. కారణం 2లో లోయర్ ఆర్డర్ వైఫల్యం. తొలి ఇన్నింగ్స్లో 430/3 స్కోరుతో ఉన్న టీమిండియా 471 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అలాగే రెండో ఇన్నింగ్స్లో 333/4 స్కోరుతో ఉన్న భారత జట్టు ఒక్క రాహుల్ వికెట్ పడగానే టపాటపా వికెట్లు కోల్పోయి 364 పరుగులకి ఆలౌట్ అయింది. అదే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 7వ వికెట్ పడిన తర్వాత 68 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో కలిపి కూడా భారత జట్టు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇన్ని పరుగులు చేయలేదు. కారణం 3 బుమ్రాపైన భారం. బ్యాటింగ్లో మాత్రమే కాదు, బౌలింగ్లోనూ టీమిండియా మూకుమ్మడిగా రాణించలేదు. తొలి ఇన్నింగ్స్ బుమ్రా 5 వికెట్లు తీశాడు కాబట్టి 6 పరుగుల ఆధిక్యం అయినా దక్కింది. లేదంటే సీన్ అక్కడే మారిపోయి ఉండేది. రెండో ఇన్నింగ్స్లో బుమ్రా వికెట్ తీయలేకపోయాడు. టీమిండియా మ్యాచ్ ఓడిపోయింది. కారణం 4 రవీంద్ర జడేజా వైఫల్యం. ఇంగ్లాండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్, రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ వంటి కీలక వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 23 ఓవర్లు చేసినా ఒక్క వికెట్ తీయలేకపోయిన రవీంద్ర జడేజా బ్యాటింగ్లో ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఓ రకంగా రవీంద్ర జడేజా ఫెయిల్యూర్ టీమిండియా ఓటమికి ప్రధాన కారణం